డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి, ఫర్దర్ రిస్టా పబ్లిక్ స్కూల్ దగ్గర ఈ సమస్య ఒకటి, ఇందిరానగర్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య, నడివంక సైడ్ వాల్స్ నిర్మించమని చెప్పినాం. ఆ పనులు కొద్ది లేట్ అవుతాయన్నా అక్టోబర్ 2వ తేదీకల్లా డంపింగ్ యార్డ్ క్లోజ్ చేపిస్తాం. కానీ ఈ పని మాత్రం మీరు చెప్పినట్లు 15 రోజుల కంప్లీట్ చేస్తామని చెప్పి 3 నెలల కింద చెప్పినాడు. 3 నెలల కింద చెప్పి ఇప్పుడు దాకా చేసిన పనిని ఆ పని వదిలిపెట్టారు. ఆ పని కూడా కంప్లీట్ చేయాలి. ఈ పని కోసం 43 లక్షల రూపాయలు బీటీ రోడ్డు కోసం 43 లక్షల రూపాయలు టెండర్లు వేశారు. టెండర్లు కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వెంకటేష్ మాత్రం రోజు ఆఫీసర్ చుట్టూ తిరగడం, బిల్లు శాంక్షన్ కావాలని చెప్పి వదిలేశాడు. ఆయన బాబు నిన్న కూడా చెప్తున్నాడు కదా, మీరు ధర్నా చేస్తున్నారు మంచి పని, కనీసం మా సమస్య కూడా మాకు డబ్బులు ఇచ్చేదంటే ఒక మాట చెప్పండి, మీరు కూడా కమిషనర్ మేయర్ గారితో అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఉందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పరిపాలిస్తున్నటువంటి పాలకులు, ఎవడన్నా కానీ కమిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలు కమిషన్ ముఖ్యంగా వాళ్ళే పనులు చేయరు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్లా అంటే కమిషన్ ముందుగానే ఇవ్వాలి, వర్క్ కంటే ముందే. నువ్వు వర్క్ చేస్తావో లేదో నాకు సంబంధం లే, నాకు కమిషన్ ఇస్తే తప్ప వర్క్ జరగదు. ఆ విధంగా ఈ పనులు నిలబడిపోయినాయి. ఇదే కాదు, అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి, చెత్త ఊడ్చేవాళ్ళు లేరు, కాలువలు ఎత్తేవాళ్ళు లేరు. ఉన్నటువంటి అరపురం ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులతో ఎక్కువ పని ఒత్తిడి చెప్పి చేపించుకుంటున్నారని చెప్పి మనం ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అధికారులలో చలనం లేదు. అందుకే ఈరోజు సిడిఎంఏ గారు వచ్చినారు. మేయర్ గారు ఇప్పుడు ఫోన్ చేశాడు ఆయన, అన్న ఈరోజు సిడిఎంఏ వచ్చినాడు, ఈ రోడ్డు సమస్య మీద మేము కూడా మాట్లాడతాము, దాని డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మేము కూడా మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వచ్చి కలుస్తామని చెప్తున్నాడు. ఆ విధంగా కనీసం ఆ మాత్రమే స్పందించినటువంటి మేయర్ గారికి మన శిబిరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే నిన్న చాలా మంది వచ్చినారు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, అదేవిధంగా సిపిఎం వాళ్ళు, డెమోక్రసీ వాళ్ళు కూడా వచ్చినారు. అదేవిధంగా ఇక్కడ తిరిగేటువంటి చాలా పెద్దలు చాలా మంది వచ్చినారు. ఇక్కడ మీరు ఇక్కడ కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం కాదు, ఏమని ఉంటే రోడ్లను కూడా దిగ్బంధనం చేయమంటున్నారు. దిగ్బంధనమే కాదు, మున్సిపల్ ఆఫీసులు అందరూ ఓ రోజు కూర్చున్నామంటున్నారు. ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులతో అందరూ కూర్చొని చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేస్తే తప్ప ఈ ప్రభుత్వం దిగొచ్చేదట్లేదు. వీటికంతా చూస్తున్నారు. ఇప్పుడు చిక్కరంగేశ్వరం గుడి నుంచి నడివంగ మన తపోవనం పోవాలంటే 20 నిమిషాల పైన పడుతుంది. కాబట్టి ఈ రోడ్డును బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఈ ఆందోళన కలిసి వచ్చినటువంటి అందరినీ కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నగర కమిటీ ధన్యవాదాలు.